పార్టీకి తొత్తులుగా ఉన్న ఉద్యోగ సంఘాలు తనపై విమర్శలు చేస్తున్నాయని మండిపడుతున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. తప్పు చేసిన ఏ అధికారిని వదలబోమన్నారు చెవిరెడ్డి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్లుగా ఉద్యోగులు పనిచేస్తారా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. తాను అధికారంలోకి వస్తే ఏ ఒక్క అధికారిని వదలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతుంది. దీనిపైన ఏపీ ఎన్జీఓ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉన్నారు. ఆయన మనుషులు సార్ చెప్పండి సార్, నిన్న మీరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టించింది. దీనిపైన ఏమంటారు? అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా, అనైతికంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ చట్టాలను, నియమాలను, నిబంధనలను, న్యాయాన్ని, ధర్మాన్ని గాలి కొదిలి విచ్చలవిడిగా అధికారాన్ని వాడేసి మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే అలాంటి అధికారికి రాబో రోజుల్లో శిక్షలు తప్పవు, చర్యలు తప్పవు అని చెప్తున్నాం. అదే మాట కట్టుబడి ఉన్నాం. 90% ఉన్నతమైన అధికారులు ఉన్నారు, నిజాయితీ కలిగిన అధికారులు ఉన్నారు, నిష్పక్షపాతమైన అధికారులు ఉన్నారు. వాళ్ళని హక్కును చేర్చుకుంటాం, వాళ్ళకి అండగా ఉంటాం. సార్, చెవిరెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే నాలుక కోస్తామంటూ కూడా కొంతమంది ఎన్జిఓ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళపైన మీరు ఏమంటారు? దానిపైన ఏ ఉద్యోగ సంఘాలు ఆ స్థాయికి దిగజారితేనే మాట్లాడేది. వాడు తప్పు చేసినా సమర్థిస్తాం, వాడు అధర్మంగా వెళ్ళినా సమర్థిస్తాం, వాడు చట్టాలను ఉల్లంఘించినా సమర్థిస్తాం, ప్రశ్నిస్తే నాలుగు కోస్తామంటే ఆ స్థాయికి ఉద్యోగ సంఘాలు దిగజారిపోతే కొందరు, అందరూ కదలే, వాడు మాట్లాడినోడు దిగజారిపోతే దానికి నేనేం చెప్తాను. చెవిరెడ్డి ఒక శాసనసభ్యుల్లా వ్యవహరించట్లేదు, రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? పచ్చ చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తలాగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ కొద్దిమంది అధికారులను చేతనైతే ఉద్యోగ సంఘాలను సరిదిద్దమని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ చాలా సౌమ్యుడిగా కనబడతాడు. మీరు సరిదిద్దలేనప్పుడు నేను ప్రశ్నిస్తే రౌడీ షీటర్లాగా నువ్వు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. అయితే మీరు ఉద్యోగ సంఘాలు పనిచేసిన వ్యాఖ్యలకు కూడా కట్టుబడి నేను ఉద్యోగ సంఘాల మీద నేను ఎందుకు చేస్తా? తప్పు చేసినటువంటి ఉద్యోగులపైన, అవినీతి ఉద్యోగులపైన, ఒక పార్టీ కొమ్ము కాస్తూ మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నటువంటి అధికారులపైన పింఛన్ ఇవ్వరండి. వృద్ధులు, వితంతు, వికలాంగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసారని పింఛన్ ఇవ్వడం, రేషన్ కార్డులు తీసేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డులు తీసేస్తున్నారు. అయితే వాళ్ళు దుర్మార్గం అండి, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇట్లాంటి అధికారులు ముందు పెట్టుకుని కౌగులించమంటావా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు కూడా మీ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అన్నింటిలో కూడా తరచూ ఒక వైసీపీ నేతలు వెంటనే ఈ విధంగా కేసులు కావచ్చు, ఇట్లా ఇష్యూలు అవుతాం. ఏ విధంగా చూస్తారు? తప్పు చేసిన అధికారులు, ఒక పార్టీ కొమ్ము కాసిన అధికారులు, మా పార్టీ కార్యకర్తలను అన్యాయంగా వేధిస్తున్న అధికారులని మేము అధికారంలోకి వచ్చాక వదిలే ప్రసక్తి లేదు. చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద ఒక పచ్చ చొక్క వ్యక్తుల్లాగా అధికారులందరూ కూడా వ్యవహరిస్తున్నారు. వీళ్ళెవరిని కూడా విడిచిపెట్టేది లేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాము. కేవలం ఎవరికి కూడా, ఏ ఒక్కరికి కూడా ఆ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు, మా కాన్స్టిట్యూన్సీలో పెన్షన్లు కూడా రావట్లేదు. సో అందుకని చెప్పి నేను అట్లాంటి వ్యాఖ్యలు చేశాను. నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలకు ఇప్పటికే కూడా కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.